హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అమ్మో ఓరు నాయనో ఓ దేవుడో నువ్వు మామూలు నటుడివి కాదు అంటే నట సార్వభౌముడివి. అట్లుంటాయి మళ్ళా మన యాక్టింగ్ స్కిల్స్. ఎప్పటి నుంచో చెప్తున్నా కదా, లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, డిసప్పాయింటింగ్ ఏంటో అన్నీ చెప్తాను అని చెప్పి సడన్గా అనుకోకుండా ఎప్పటి నుంచో అనుకొని ఏమో ఎలాగో వరంగల్కి అయితే ప్లాన్ వేసాము అందరం కలిసి. అది వరంగల్ కాస్త అవతల 100 కిలోమీటర్స్ పెరిగి లక్నవరం బ్రిడ్జ్కి అయితే వెళ్ళాము. ఇదైతే ములుగు దాటేసిన తర్వాత ఉంటుంది. అండ్ ఇంతకు ముందు ఒకసారి వెళ్ళాము మేము నా చిన్నప్పుడు. ఈ రూట్ అంతా మోస్ట్లీ హైవే మీదే ఉంటుంది, బట్ ఒక 7 to 10 కిలోమీటర్స్ ఊర్లోకి ట్రావెల్ చేయాలన్నమాట. రూట్ మాత్రం మస్తు ఉంది. ఆంధ్ర సైడ్ రోడ్స్ ఎలా ఉంటాయో అలా ఉందన్నమాట ఆ 10 కిలోమీటర్స్. వీళ్ళైతే ఏకంగా వెనకాల సీట్ వేసుకొని వాళ్ళ వ్యూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మేము వెళ్ళింది 8 సీటర్స్లో అండ్ కరెక్ట్గా వెళ్ళింది 8 మెంబర్స్. సో ఎవరి కాళ్ళు సరిపోయాం. వీళ్ళైతే వెనకాల నుంచి ముందుకి ఒకరిని పంపించేసి వాళ్ళ వ్యూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అనుభవించు రాజా అన్నట్టు. అండ్ హియర్ కమ్స్ ది లక్నవరం బ్రిడ్జ్. ఎంతో ఎగ్జైట్ అయ్యి వచ్చాము, చూసిన వెంటనే చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఎందుకు, మేము చాలా ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం. మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు వాటర్ ఆల్మోస్ట్ బ్రిడ్జ్కి కొంచెం కిందకుండే అంతే. సో మేము అదే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. ఎలానో మేము వెళ్ళింది రెయినీ సీజన్లో, కానీ వాటరే లేవు. చూసిన వెంటనే అందరం షాక్ అయిపోయామన్నమాట, ఏంట్రా ఇది అని చెప్పి. షాక్ లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ ఉన్నాను నేను కూడా. నేను జెన్యున్ చెప్పి హాఫ్ ఉన్నాను నేను. ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ గానే ఉన్నాను నేను. అందరి సిచ్యువేషన్ సేమ్ అట్లనే ఉండే అనమాట. అంటే మేము ప్రీవియస్గా వచ్చినప్పుడు చాలా వాటర్ ఉండే, చెప్పాను కదా. అసలు ఇక్కడ ఉండేవి ఏం కనిపిస్తుండే కాదు, ఉట్టి వాటర్ తప్ప. ఆ బ్రిడ్జ్కి కొంచెం కిందకుంటుండే అంతే. అండ్ హియర్ కమ్స్ మీ. వచ్చిందండి వయ్యారి. అక్కడికి వెళ్ళి మా అన్న వాళ్ళని వీడియో తీయండిరా బాబు అని సావగొడుతుంటే వాళ్ళ ఫీలింగ్ అదే అనమాట, వచ్చిందండి వయ్యారి అని చెప్పి. అంత దూరం వెళ్ళినప్పుడు అట్లీస్ట్ 4-5 ఫోటోలు 4-5 వీడియోలు ఉండాలి కదా. అండ్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాటర్ లేవని డిసప్పాయింట్ అయ్యాం, కానీ నేచర్ మాత్రం భలే ఉంది, మొత్తం గ్రీనరీతో. అండ్ డిసప్పాయింటింగ్ ఏంటంటే జస్ట్ ఆ వాటర్ లేకపోవడం అంతే, మిగతాదంతా బాగుంది. ఆ గ్రీనరీ కానీ ఆ నేచర్ కానీ. అండ్ ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు వెదర్ చాలా కోఆపరేట్ చేసింది. అసలు ఎండనే లేదు. ఇక్కడున్న హ్యూమిడిటీకి ఎండ్ ఉంటే అసలు ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తుండే కాదు, మేము సగంలోనే వెనక్కి వెళ్ళిపోతుండే. ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. మీ ఫీలింగ్ కూడా అంతేనా? ఒకసారి బాగుందని చెప్తున్నావు, ఇంకోసారి బాగాలేదని చెప్తున్నావు. మరి అక్కడ అలానే ఉంది, కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది, బట్ నేచర్ అంతా బాగుంది. నేనేం చేయాలి చెప్పండి? అనుకున్నవన్నీ అనుకున్నట్టు అయిపోవు కదా. అప్పుడప్పుడు లైఫ్ ఇలాంటి సర్ప్రైజెస్ ఇస్తుంది. ఏం లేదు, జస్ట్ యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్ అంతే. ఈ బ్రిడ్జ్ ఎన్ని మూవీస్లో చూసారో కమెంట్ చేయండి. నేనైతే MCA మూవీ తప్ప ఇంకే మూవీ నాకు గుర్తులేదు, ఉందో లేదో కూడా నాకు తెలియదు. సో నేను ఇక్కడ MCA మూవీలో నాని ఎలా డ్యాన్స్ చేశాడు, ఎక్కడ డ్యాన్స్ చేశాడు అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మా వాళ్ళకి. అండ్ స్క్రూస్ అన్నీ టైట్ ఉన్నాయా లేవా అవన్నీ చూస్తున్నాం. అంటే పాపం జనాలకు ఏం కాకూడదు కదా, ఏదన్నా లూజ్ ఉంటే టైట్ చేద్దామని చెప్పి అన్నీ చెక్ చేస్తున్నాం అన్నమాట. మా వాళ్ళ ఫీలింగ్ అదే అనమాట నేను అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. అండ్ ఇక్కడ నేచర్ చూసారు కదా ఎంత బాగుందో. అండ్ డైరెక్ట్గా ఈ లేక్లోకి కార్లు వేసుకొని వెళ్ళిపోయేంత వాటర్ లేవన్నమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు కింద వాటర్కి పైన నడవాలంటే భయం వేసింది, అట్లుండే అనమాట. ఇప్పుడేమో డైరెక్ట్ బ్రిడ్జ్ ఊడిపోయి కింద పడినా కానీ లేచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అట్లుంది కింద. ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. మా వాళ్ళు చూసినారుగా, ఎవరికి నచ్చిన స్టంట్లు వాళ్ళు వేస్తున్నారు. ఒకలేమో బ్రిడ్జ్ ఊపుతున్నారు, ఒకలేమో కింద పడి నడుస్తున్నారు బ్రిడ్జ్ ఊపుతున్నందుకు. మామూలుగా ఉండదు. మళ్ళీ మా వాళ్ళతోటి ధూళ్ ఎక్కువ మా అందరికీ. ఏంటి మమ్మీ ఎవడీడు? పక్కన వాళ్ళ ఫీలింగ్ అదే, మమ్మల్ని చూసి మేము ఊపుతుంటే బ్రిడ్జ్ని. కానీ జనాలు ఎవరు లేకుండే, పొద్దున్నే వచ్చాం మేము కొంచెం ఎర్లీగా. సో మేమే ఉన్నాం, కొంచెం ఎంజాయ్ చేసాం బ్రిడ్జ్ మీద. అండ్ రిటర్న్ వచ్చేసేటప్పటికి ఫుల్ జనాలు ఉన్నారు. ఇక అలా అందరం ఫోటోలు దిగి వీడియోస్ తీసుకొని అలా మెల్లగా లోపలికైతే వెళ్ళామన్నమాట. అండ్ లోపల కూడా పెద్దగా ఏం లేదు చూడ్డానికి, బట్ స్టిల్ నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే రావచ్చు.
మా వాళ్ళకి బ్రిడ్జ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అసలు ఎక్కడి నుంచి రావాలి, ఎటు నుంచి వెళ్ళాలి. అండ్ ఇదే కాదు, ఇంకొక వే కూడా ఉంటుంది. దీనికి 2 వేస్ నుంచి రావచ్చు. మేమైతే షార్ట్ వే నుంచి వచ్చాము. వాటర్ ఎక్కువ ఉంటే లాంగ్ వే నుంచి వస్తే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఎలానో వాటర్ లేవు కదా అని చెప్పి మేము కొంచెం షార్ట్ వే నుంచి వచ్చాము. పొరపాటున ఇది ఊడిపోయి వాటర్ ఉన్నప్పుడు జనాలందరూ కింద పడిపోతే ఎలా ఉంటుంది? ఇలాంటి సైకో సాడిస్ట్ ఆలోచనలన్నీ నాకే వస్తాయా, మీకు కూడా వస్తాయా? ఇక్కడ లోపల ఒక చిన్న మినీ గార్డెన్ లాగా ఉంటుంది. అంటే ఇటు నుంచి వచ్చి లోపల కాసేపు రిలాక్స్ అవ్వడానికి. అండ్ అటువైపు అయితే స్టే చేయడానికి రిసార్ట్స్ కూడా ఉంటాయి. బట్ దాని గురించి నాకు అంతగా తెలియదు, మేము ఎప్పుడు ఉండలేదు కూడా. కాసేపు ఈ మినీ గార్డెన్లో ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు. చెప్పా కదా 2 బ్రిడ్జెస్ ఉంటాయని చెప్పి. ఎటు నుంచి వచ్చినా ఇది కామన్ పాయింట్ అనమాట. ఇది వచ్చేసి ఇంకో బ్రిడ్జ్. ఇది కొంచెం లాంగ్ వే ఉంటుంది నడిచి రావడానికి. అండ్ వాటర్ ఉన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. అదర్వైజ్ షార్ట్ వేనే బెస్ట్. మేమైతే వాటర్ ఉన్నప్పుడు ఇటు నుంచి వచ్చామన్నమాట. అది కూడా బాగుండే. అండ్ కింద వాటర్ ఉండి పైన బ్రిడ్జ్ షేక్ అవుతూ కొంచెం బాగుంటుంది వాటర్ ఉన్నప్పుడు. అండ్ హియర్ కమ్స్ ది మినీ గార్డెన్. ఇది పెద్దగా ఏముండదు ఎక్స్ప్లోర్ చేయడానికి. కొంచెం గ్రీనరీ ఉంటుంది. అండ్ మధ్యలో తినడానికి కానీ వాటర్కి కానీ షాప్స్ ఉంటాయి, అంతే, ఇంకేముండదు. అండ్ ఇది కొంచెం నడుచుకుంటూ వెళ్తే చెప్పా కదా స్టేకి కూడా ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ నుంచి స్టేకి తీసుకెళ్తారనమాట వాళ్ళ బోట్లో. వాటర్ మధ్యలో నుంచి ఉంటుంది. మేమైతే ఎప్పుడు వెళ్ళి స్టే చేయలేదు. ఇక మా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారనమాట కిందకి వెళ్ళి వాటర్ దగ్గర. అండ్ ఇందులో క్రొకోడైల్స్ కూడా ఉంటాయంట. సో నాకు తెలిసి వాళ్ళు అవి ఉంటాయా లేవా అని చెప్పి మా వాళ్ళందరూ టెస్ట్ చేయడానికి వెళ్ళారు. మాకైతే ఓపిక అయిపోయింది, ఇక్కడే నుంచున్నాం. వాళ్ళ ముగ్గురే వెళ్ళారనమాట ఒకరినొకరు తోడు పెట్టుకొని. ఒక్కడనేనా? నువ్వు రావచ్చు కదా భయ్యా. సర్లే వస్తా. ఇక అట్లా వాళ్ళ ముగ్గురు వెళ్ళారనమాట. మేమందరం ఇక్కడే ఆగిపోయాం. ఒకవేళ నైట్ స్టే చేయాలంటే ఇక్కడ నుంచి అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అక్కడ డ్రాప్ చేస్తారు. నైట్ స్టే అక్కడే అనమాట. అండ్ రిటర్న్ వస్తున్నప్పుడు చూసారు కదా జనాలు ఫుల్గా వచ్చారు ఆ టైంకి. మేము కొంచెం ఎర్లీగా రావడం ప్లస్ పాయింట్ అయింది. జనాలు ఎవరు లేకపోవడం, మేము ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ జనాలు ఉండే. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.